దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మన జీవితంలో ప్రభావితం చేయుటకు, మన జీవితాన్ని బాగుపరచుటకు, వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మార్చుటకు దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగినటువంటి వారికి దేవుడు వాక్కుతో, దేవుని వాక్యముతో దేవుని వాక్కుతో దేవుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 16వ వచనం, 11వ వచనం, 10వ వచనం, 11వ వచనం చూస్తే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క ఉద్దేశంలో మనము ఏ విధంగా దేవుని వాక్కు పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల ఎంతవరకు నమ్మి ఉన్నాం, ఆ నమ్మికను బట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుని బిడ్డలారా, యెహోవా వాక్యము, అలాగే ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనంలో కూడా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. అంటే అబ్రహాము తలలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నా పరివారంలోనే, నా పనివారిలోనే, లేకపోతే ఎవరో ఒకరు నాకు ఆస్తికర్తలు అవుతారు, నాకు బిడ్డలు లేరు, నాకున్నటువంటి పరిస్థితులు ఇవి అని అనుకుంటున్నటువంటి పరిస్థితిలో దేవుని వాక్యము అతనితో మాట్లాడుతుంది. దేవుని వాక్కు దర్శనమందు ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో, అందరి జీవితంలో కూడా దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగినటువంటి వారికి, వారు తెస్సలోనిక సంఘం కంటే కూడా బెరయ సంఘస్థులు పౌలు శీలలు చెప్పినటువంటి వాక్యము, అలాగా దేవుని వాక్యము ఉన్నదో లేదో అని లేఖనములను పరిశీలించి చూస్తున్నారు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నవారు, దేవుని వాక్కు చేత బలపరచబడినటువంటి వారు, దేవుని వాక్కు చేత నడిపింపబడినటువంటి వారు, దేవుని వాక్యం మీద ఆధారపడినటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని వారి జీవితంలో వారు అర్థం చేసుకుని బ్రతికినటువంటి వారు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో, ప్రపంచములు దేవుని వాక్యము చేత కట్టబడుచున్నవి, లేక కట్టబడి ఉన్నవి. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రపంచములు దేవుని వాక్యము చేత కట్టబడితే ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా కడతాడు. ఎప్పుడు కడతాడంటే, దేవుని వాక్యము ఇది నాకు నా హృదయం అనే పలక మీద, నా చేతికి కంకణం వలె, నా తలకు బాసికం వలె, నా కన్నులకు లలాట పలకం వలె, ఇలాగా మన జీవితంలో ఎప్పుడైతే మన నోటికి ఒక జించెతేన దారుల కన్నా మధురమైనదిగా, మనకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దేవుని వాక్యము దాన్ని మనం ఆస్వాదించినట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యము నిన్ను ఆశీర్వదిస్తుంది.
దేవుని వాక్యము నిన్ను దీవిస్తుంది. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు నీవు చీకటిలో నడుచున్నటువంటి నిన్ను వెలుగులో నడిపిస్తుంది దేవుని వాక్యం. ఒకవేళ నువ్వు యవనస్తుడు అయితే దేని చేత నీ నడతలను సరిచేసుకుంటావంటే దేవుని వాక్యము చేత నువ్వు సరిచేసుకుంటావని దేవుని వాక్యం 119వ కీర్తనలో చెప్పబడి ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యము ఏమైనదంటే అది జీవించుచున్నటువంటి వాక్యం అన్నది. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 3వ వచనంలో, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పునట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పాలు తేనె ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలను. దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క మాటలు ఆయన దేవుడే యెహోషువకు చెప్తున్నాడు. మోషే తదనంతరం అంటే వారికి దేవుడు వాక్కుతోటి వారిని బలపరచుటకు ఇష్టపడుతున్నాడు. వాక్యం మీద ఆధారపడి జీవించుటకు వారి మీద ఆ వాక్యం మీద ఆధారపడి జీవించాలని తెలియపరుస్తున్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు మోషే కూడా అన్నపానములు లేకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ వాక్యములను 10 ఆజ్ఞలు తీసుకొచ్చి ఇజ్రాయేలులకి వాటిని ధర్మశాస్త్రములో కంటే ముందుగా వాటిని తెలియపరిచాడు. వాటిని ఆ 10 ఆజ్ఞలు వారి జీవితంలో ముఖ్యమైనటువంటిగా వారి జీవితంలో జరిగించేదానికి ఆ మోషే ద్వారా దేవుడు తెలియపరిచాడు. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి దేవుడు, మోషేకి ఇచ్చినటువంటి దేవుడు, యెహోషువకి ఇచ్చినటువంటి వాక్కులన్నిటినీ ఈరోజు నీకు నాకు మన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వాక్యముగా యోహాను సువార్తలో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఎంత గొప్ప విషయం! అంటే ఆ వాక్యము నిన్నేం చేస్తుందంటే బ్రతికిస్తుంది. వాక్యము నీలో తలలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తీసివేస్తుంది. నీ ఆలోచనలన్నింటినీ మార్చేస్తుంది. నీ జీవితంలో నువ్వు తట్టుకోలేనటువంటి టెన్షన్లో ఉన్నప్పుడు వాక్యము నిన్ను ఆ టెన్షన్లన్నీ తీసివేసి మనశ్శాంతి నీకు ఇస్తుంది. ఇది ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యం మీద ఆధారపడుతున్నావా? వాక్యం మీద ధ్యానం చేస్తున్నావా? మెడిటేషన్ చేస్తున్నావా? వాక్యము నువ్వు ధ్యానం చేసినప్పుడు నీ జీవితంలో చాలా విషయాలు, నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా వెళ్ళిపోయేదానికి కారణమవుతుంది. నీలో ఉన్న దిగులు, నీలో ఉన్నటువంటి అభద్రతా భావం, నీకు బాగా కృంగిపోయినటువంటి స్థితి, నీ మనసులో ఏదో ఒకటి నిన్ను వేధిస్తున్నటువంటి పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ, కృంగిపోయినటువంటి స్థితి, ఎన్నో తలవంపులు కలిగినటువంటి ఎన్నో నీకు ఉండొచ్చు. కానీ దేవుడు వాక్యము చేత నిన్ను బలపరిచి, నిన్ను మాట్లాడేటట్లుగా, నిన్ను ఆరాధన చేసేటట్లుగా, నీ జీవితంలో సంతోషము నీ నోటికి అనుగ్రహించేటట్లుగా, నీ హృదయానికి దేవుడు ఎంతో చక్కగా ఆయన సంతోషకరమైనటువంటి ఆనవాళ్ళని కలిగించేటట్లుగా ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకే వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు ఈ విధంగా వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ఇది ఇలాగా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇవి నా జీవితంలో జరిగితే ఎంత బాగున్నాం, ఎంత సంతోషం. కాబట్టి ఈ వాక్యం అనగా ఈరోజు చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యమే నిన్ను బలపరుస్తుంది. వాక్యమే ఆధారం చేస్తూ వాక్యం మీద మనసు ఉంచండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతికితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించమని, నీ కార్యములు ప్రభువా యేసయ్య వారి జీవితంలో మీరు జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.